హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్. ఈరోజు టాపిక్ వచ్చేసి దీపావళి తమిళ్ టు తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూ ఇన్ తెలుగు. అయితే 2022లో కెడా అనే పేరుతో రిలీజ్ అయిన ఈ తమిళ్ మూవీ 2023లోనే యాక్చువల్లీ తెలుగులో కూడా డబ్బింగ్ చేశారన్నమాట. ఎందుకంటే ఈ మూవీ చాలా అవార్డుని అయితే గెలుచుకుంది. తెలుగులో డబ్బింగ్ చేసి మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ చేశారు. బట్ అప్పుడైతే కనుక చాలామందికి తెలియలేదు. బట్ ఇప్పుడైతే కనుక ఈ మూవీని అప్రాక్స్ 10 నెలల తర్వాత ఈ మూవీని తెలుగులో అయితే కనుక ఓటీటీలోకి అయితే తీసుకొచ్చారనమాట ఈటీవీ విన్ వాళ్ళు. సో 2 డేస్ బ్యాక్ నుంచి అయితే కనుక ఈ మూవీ ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ అయితే జరుగుతుంది. నేనైతే అప్పుడే చూశాను. అయితే ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి చూసాను అనమాట. అయితే ఈ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే కనుక ఇట్స్ వెరీ గుడ్ అని చెప్పొచ్చు. అయితే ఈ మూవీ ఒక బేసిక్ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ట్రైలర్ చూస్తేనే చాలా మటుకు స్టోరీ అయితే అర్థమైపోద్ది. పెద్ద స్టోరీ పరంగా అయితే కనుక పెద్ద కొత్త విషయం ఏం కాదు. బట్ జర్నీ అయితే కనుక త్రూ అవుట్ ఎమోషనల్ ఇంకా మంచి ఇంట్రెస్టింగ్గా వెళ్ళిందనమాట. అయితే ఈ మూవీ స్టోరీ ప్లాట్ ఏంటంటే కనుక ఒక చిన్న కుర్రాడు ఉంటాడు. అయితే తనకి కొత్త బట్టలకి దీపావళి నాడు కొత్త బట్టలు కొనడానికి వాళ్ళ తాత ఎలాంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు, దీని మధ్యలో జరిగిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది పూర్తి కథాంశం అనమాట. అయితే ఈ మూవీ స్టోరీ పరంగా చూసుకుంటే కనుక పెద్ద కొత్త విషయం ఏం కాదు. బట్ ఇలాంటివి మనం ముందు కూడా చూసి ఉండొచ్చు. బట్ స్టోరీని తీసుకెళ్ళిన విధానం అయితే కనుక ఎమోషనల్ జర్నీని బాగా చూపించారనమాట. మనకి త్రూ అవుట్ మూవీలో ఎమోషన్ ఉందంటే కనుక ఎలాంటి మూవీ అయినా సరే ఎమోషనల్ కనెక్ట్ బాగుంటే కనుక మనకు ఆటోమేటిక్గా మైండ్లో నిలిచిపోతాయి. సో ఈ మూవీ కూడా అలాంటిది అనమాట. త్రూ అవుట్ క్లైమాక్స్లో అయితే కనుక ఇంకా బాగా ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయ్యే మూమెంట్స్ ఉన్నాయన్నమాట. ఇంకా మేజర్లీ మూవీలో చిన్నపిల్లోడి దగ్గర నుంచి ఇంకా మన కాళీ వెంకట్ గారు, ఇంకా ముసలి తాత, ఇంకా లవ్ స్టోరీ కూడా ఉంది కొంచెం. అయితే ఎవ్రీ ఆస్పెక్ట్లో వచ్చిన యాక్టర్స్ అందరూ కూడా చాలా అంటే చాలా బాగా పెర్ఫామ్ చేశారు. ఇంకా దానికి తగ్గట్టుగానే సినిమాటోగ్రఫీ ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉంది. అయితే డెఫినెట్లీ ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూస్తాను ఫీలింగ్ అయితే వస్తుంది. డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి. బట్ స్లో ఉంటుంది మూవీ, అది కొంచెం ఓపిక పట్టి చూడాలి. అయితే ఈ మూవీకి మా ఫ్యూచర్ రేటింగ్ వచ్చి 3.25/5. ఇంకా ఫైనల్ రేట్ వచ్చి ఏ వెరీ గుడ్ ఫీల్ గుడ్ డ్రామా. అయితే ఓవరాల్గా మూవీ చెప్పాలంటే కనుక ఒక మంచి ఫీల్ గుడ్ డ్రామా చూద్దాం, కొంచెం స్లో ఉన్నా పర్లేదు అనుకుంటే కనుక డెఫినెట్లీ చూసేయండి. కంప్లీట్లీ ఫ్యామిలీ వాచబుల్. సో మూవీ అయితే కనుక ఈటీవీ విన్లో అయితే కనుక తెలుగులో అవైలబుల్గా ఉంది. ఓకే, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.